ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 సెక్షన్ 7 సొసైటీ కల్చర్ హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఈ సెక్షన్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ సెక్షన్ రిలేటెడ్ 178 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను 3 పార్ట్స్లో. ఇన్కేస్ చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ దిస్ 179 క్వశ్చన్. ముస్లింల ఈద్ ఉల్ అజా పండుగను ఏమని పిలుస్తారు? బక్రీద్. ఈద్ ఉల్ అజా బక్రీద్ ఫెస్టివల్. వ్యవసాయ పనులలో కల్లం అనగా గడ్డి నుండి ధాన్యాన్ని వేరు చేసే స్థలం. సాంప్రదాయాల పండుగ నరోపా ఈ క్రింది రాష్ట్రాల్లో దేనికి చెందుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ నరోపా. నేల నాగిలి మూడెద్దులు పుస్తక రచయిత ఎవరు? బొజ్జా తారకం. నేల నాగలి మూడెద్దుల పుస్తక రచయిత బొజ్జా తారకం. ఈ క్రింది కులాలలో ఎవరు గొంగడి నేస్తారు? కురుములు. కురుమలు గొంగడిని నేస్తారు. ఈ క్రింది వారిలో మెస్రం తెగ ఏ ఆదివాసీ సమూహంలో ఉంది? గోండ్ల సమూహంలో ఉంది. ప్రముఖ నాటకం మా భూమి దేనితో సంబంధం కలిగి ఉంది? తెలంగాణ సాయుధ పోరాటం. గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర నాగోబా జాతర. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుటకు విజన్ డాక్యుమెంట్ దార్శనిక పత్రంను రూపొందించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరు? నటరాజ రామకృష్ణ. మన్నెంకొండలో నిలవైన దైవని పేరు? వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఆప్షన్స్ 3, 2, 4, 1, 3, 2, 4, 1, 3. హుజూర్ నగర్, పోచంచెర్ల, ఆసిఫాబాద్, జిల్లా జనగామ, కరీంనగర్, యలగందుల, నిజామాబాద్, ఇందూర్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, 3, 2, 4, 1, 2, 4, 1. జీవనయానం దాశరథి రంగాచార్య. జీవనయానం దాశరథి రంగాచార్య. ఏడుపాయలు నందిని సిద్ధారెడ్డి, ముంగలి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, నాగొడవ కాళోజీ నారాయణరావు. జీవనయానం దాశరథి రంగాచార్య. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, 1, 3, 2, 4, 1, 3, 2, 4. పర్దాన్లు మహబూబ్ నగర్. ప్రధాన్స్ ఇంగ్లీష్లో మహబూబ్ నగర్. చెంచులు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం. కొండరెడ్లు ఖమ్మం. చెంచులు వచ్చేసి ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం. కొండరెడ్లు ఖమ్మం. రాజ్కోయలు ఆదిలాబాద్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, 3, 4, 1, 2, 3, 4, 1, 2. అమ్మ తెలంగాణమా ఆకలికి కల గానమా గద్దర్. పల్లె కన్నీరు పెడుతుందో గోరటి అంకన్న. జయ జయ హే తెలంగాణ అందేశ్రీ. నానమ్మ వానమ్మ నానమ్మ సాంగ్ జయరాజ్. నెక్స్ట్ 194. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఆప్షన్స్ 1, 4, 3, 2, 1, 3, 2, 1. అంకుర్ సినిమా వాటి దర్శకుల పేర్లు. తెలంగాణ నేపథ్యం తీసిన సినిమాలు వాటి దర్శకుల పేరుతో మ్యాచ్ ది ఫాలోయింగ్. అంకుర్ శ్యామ్ బెనగల్. ఒక ఊరి కథ మృణాల్ సేన్. విముక్తి కోసం ఎం ఉదయ్ కుమార్. కొమరం భీం అల్లాని శ్రీధర్. నెక్స్ట్ 195. ఆప్షన్ వచ్చేసి 3, 2, 1, 3, 4, 1, 3, 4. తెలంగాణ మాండలికం మరియు వాటి యొక్క అర్థాలు. అగ్గువ ధర తక్కువ 5 ఏండ్లు. పెండ్లి సమయంలో కుమ్మరి వారి ఇంటి నుండి తెచ్చే కుండలు. కాగు పెద్ద కుండ కైకిలి కూలి. నెక్స్ట్ 196 క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, 1, 2, 4, 3, 2, 4, 3. రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ మరొక పేరు. మొహరం పీర్ల పండుగ. షబ్బే మిరాజ్ జగ్నే కి రాత్. బక్రీద్ ఈద్ ఉల్ అజా. బక్రీద్కి మరో పేరు ఈద్ ఉల్ అజా. ప్రముఖ ఒగ్గు కథకుడు మిద్దె రాములు. జస్ట్ సెకండ్. మిద్దె రాములు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరు? రవీందర్ రెడ్డి. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. ఇది సరికాదు. పెద్ద గొల్లుగొడ్డ జాతర వచ్చేసి ఇది సూర్యాపేట లింగమంతుల స్వామికి సంబంధించింది. ఓకే, అది రాంగ్. మిగతావి కరెక్ట్. కొమ్రెల్లి జాతర వరంగల్. బెజంకి జాతర
కరీంనగర్. మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్. జైబోలు తెలంగాణ సినిమా దర్శకుని పేరు ఎన్ శంకర్. ఇక్కడ సరైన జతను గుర్తించండి. ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. సి నారాయణ రెడ్డి మానవాళి. సామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర. బోయ జంగయ్య ఉర్సు. అల్లం రాజయ్య గోండ్ల చరిత్ర. నెక్స్ట్ యానాది భాగవతాన్ని ఈ విధంగా పిలుస్తారు: అంకమ్మ భాగవతం. బోనాల పండుగను ముఖ్యంగా ఏ మాసంలో జరుపుకుంటారు? జూలై, ఆగస్ట్. ఇది వచ్చేసి ఆషాఢ మాసం. నెక్స్ట్ బొడ్డెమ్మ పండుగ ఏది ముగిసిందని సూచిస్తుంది? శరదృతువు ముగిసిందని సూచిస్తుంది బొడ్డెమ్మ పండుగ. నెక్స్ట్ హుసేన్ సాగర్ జలాశయంలో ప్రతిష్ఠించిన ప్రఖ్యాత గౌతమ్ బుద్ధుని విగ్రహ వాస్తుశిల్పి ఎవరు? గణపతి స్థపతి. హుసేన్ సాగర్లోని గౌతమ్ బుద్ధుని విగ్రహ వాస్తు రూపశిల్పి గణపతి స్థపతి. నెక్స్ట్ ఈ క్రింది నృత్య రూపాలలో ఏది యుద్ధవీరుల నృత్యంగా పేరుగాంచింది? పేరిణి శ్వేతాండవం. కోడెన్ కట్టు సాంప్రదాయం తెలంగాణలో ఏ దేవాలయంలో ఉంది? రాజరాజేశ్వర దేవాలయం, వేములవాడ. నెక్స్ట్ జస్ట్ మినిట్. తెలంగాణ రాష్ట్రంలో సాధన శూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు? పద్మశాలి. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అను పాటను ఎవరు రచించారు? అభినయ్ శ్రీనివాస్. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అను పాటను అభినయ్ శ్రీనివాస్ రాశారు. హైదరాబాద్లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది? సెలెక్ట్ టాకీస్. హైదరాబాద్లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు సెలెక్ట్ టాకీస్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించిన మొదటి భవనం ఏది? ఆర్ట్స్ కళాశాల. క్రింది ప్రముఖులలో ఎవరికి ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3 A అండ్ B మాత్రమే. సి రాజగోపాలాచారి, వై నాయుడమ్మ. వీళ్ళిద్దరికీ ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. నెక్స్ట్ మధ్యయుగాల తెలంగాణ గ్రంథం రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించింది? గుణ బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం గుణ బుద్ధారెడ్డికి సంబంధించింది. ఈ క్రింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు? శ్యామ్ బెనగల్, నగేష్. శ్యామ్ బెనగల్ మరియు నగేష్ కుకునూర్ వీరిద్దరు కూడా తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు. నెక్స్ట్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు? మెస్రం వంశీయులు. బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది? గరగ నృత్యం చేస్తారు బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆశ్వీజం. ఆషాఢం వచ్చేసి బోనాలు. అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధ నవల ఏది? కాలరేఖలు. రైట్. నెక్స్ట్ ముంగిలి తెలంగాణలో ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారు ఎవరు? సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. ముంగిలి సుంకిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించింది. పల్లె కన్నీరు పెడుతుందో అనే గీతాన్ని అభినయం చేసింది ఎవరు? ఆర్ శ్రీహరి. పల్లె కన్నీరు పెడుతుందో అనే గీతాన్ని అభినయం చేసింది ఆర్ శ్రీహరి. నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఎవరిని ప్రజాకవిగా సంబోధిస్తారు? కాళోజీ నారాయణరావు. జైబోలు తెలంగాణ చిత్ర సంగీత దర్శకుడు ఎవరు? చక్రి. కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవస్వరూపం ఏది? శ్రీరాముడు. కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవస్వరూపం శ్రీరాముడు. తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా క్రింది ఆచారాలు పాటిస్తారు. వీటిలో భిన్నమైనది పాలపిట్టను చూడడం. రైట్. సారీ, ఆ రోజున ఉపవాసం పాటించడం. భిన్నమైనది అడిగాడు, డిఫరెంట్ది. సో ఆ రోజున ఉపవాసం పాటించడం భిన్నమైనది. ఈ మూడు కూడా మనం దసరాలో చేస్తాం. పాలపిట్టను చూడడం, తర్వాత జమ్మిని కొట్టడం, విచ్ ఇస్ నెక్స్ట్ బంగారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఓకే, ఇదొకటి భిన్నమైనది, ఆ రోజు ఉపవాసం పాటించడం. క్రింది వాటిలో సరిగా లేని జతను గుర్తించండి. ఇది రాంగ్గా ఉంది. ఐతారం ఆదివారం, తాతిళ్ళు సెలవులు, సోపతి స్నేహం. ఈ మూడు కరెక్ట్. నెక్స్ట్ తెలంగాణ వ్యాప్తంగా అనేక ఇళ్లల్లో
పాందాన్ పేరుతో కనిపించే ఒక వస్తువు. నమలడానికి ఉపయోగించే తమలపాకులు, ఇతర సామాగ్రి ఉండే పెట్టె. నెక్స్ట్ నాగటి సాలల్లో నా తెలంగాణ. ఈ పాటను రాసింది ఎవరు? నందిని సిద్ధారెడ్డి. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. సంస్థానాల నాయకులు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 2 1 4 3. జస్ట్ సెకండ్. 2 1 4 3. తెలంగాణ ప్రాంతీయ కొలిశెట్టి రామదాసు కన్వెన్షన్. తెలంగాణ ప్రాంతీయ సదస్సు కొలిశెట్టి రామదాసు కన్వెన్షన్. తెలంగాణ పీపుల్స్ మదన్ మోహన్ సమితి. తెలంగాణ ప్రజా సమితి మరిచెన్నారెడ్డి రక్షణ సమితి. తెలంగాణ హక్కులు రామదాసు. జాతర అనే నవలను రచించింది ఎవరు? బోయ జంగయ్య. జాతర అనే నవలను రచించింది బోయ జంగయ్య. నెక్స్ట్ తెలంగాణలో బీరప్ప పండుగను జరుపుకునే సామాజిక వర్గం ఏది? గొల్ల కురుమలు. బీరప్ప పండుగను జరుపుకునేది గొల్ల కురుమలు. తెలంగాణ పారిభాషిక పదం నెనరు అంటే ఏమిటి? ప్రేమ. నెనరు అంటే ప్రేమ. ముస్తాదు అనే పనిముట్టును ఉపయోగించి తన పని నిర్వహించే వృత్తికారుడు ఎవరు? గీత కార్మికుడు. ముస్తాదు అనే పనిముట్టును ఉపయోగించేది గీత కార్మికుడు. ఈ క్వశ్చన్ని స్కిప్ చేసేయండి. ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.